తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ అవార్డ్స్ లేకుండా ఉంటే తిరిగి వాటిని ప్రవేశపెట్టి ఈ చలనచిత్రాన్ని దిగ్విజయంగా దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో దిల్ రాజు గారు చైర్మన్గా ఈ జ్యూరీ అవార్డ్స్ని ప్రకటించడానికి నిష్ణాతులైనటువంటి అనేక మందిని నియమించి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ అవార్డుని ప్రకటించే కార్యక్రమాన్ని విజయవంతంగా చక్కగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదే స్థాయిలో ఈరోజు అవార్డ్స్ని ప్రకటించిన తర్వాత ఈ అవార్డ్స్ని అందుకోవటం కోసం రాష్ట్రం నుంచే కాకుండా దేశంలో నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నటులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వారు అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ ఫిలిం అవార్డ్స్లో పాల్గొనాలని ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజలందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సినిమా అవార్డ్స్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ గద్దర్ అనేటువంటి ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఒక సందేశాత్మకమైనటువంటి తెలంగాణ ఆటని పాటని తెలంగాణ ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఒక గొప్ప కళాకారుడు గద్దర్ గారు. అటువంటి గద్దర్ గారి పేరు మీద ఈ ప్రభుత్వం ఈ అవార్డ్స్ని ప్రకటించి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో ఈ సమాజానికి ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఆయన పేరు మీద అవార్డుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇది విజయవంతంగా జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ సమాజానికి సందేశాన్ని కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు.